నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ టీఎస్బీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా, నోటికి పుల్ల పుల్లగా తగిలే ఎంతో రుచికరమైన ఈ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం పులిహోర పొడి, ప్యాకెట్ పొడి అంగళ్ళల్లో దొరుకుతూ ఉంటాయి కదండి, అవి తెచ్చుకొని పెట్టుకోండి. చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలాగుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఆఫ్టర్నూన్ లంచ్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి పులిహోర పౌడర్ ప్యాకెట్ని ఒకటి తెచ్చుకోవాలి. ఫస్ట్గా ఇందులోకి ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని అయితే తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా నానబెడితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఈ యొక్క పులిహోర ఎలా చేయాలో ఏంటో అనే టెన్షన్ పడుతుంటే ఈ వీడియో చూసండి, మీకు ఆ ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది. ఇందులోకే గుప్పెడు పల్లీలు కూడా తీసుకొని వేయించుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే ఈ పల్లీలు మాడిపోతాయి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. చాలా సింపుల్ అండి. నేను పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదు. మీకు నచ్చితే టమాటా, నెక్స్ట్ ఈ కొత్తిమీర అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను అలా ఏం వేయకుండా సింపుల్గా చేసేస్తున్నా. ఇందులోకి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా, ఆ పులుసు మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా వేడయ్యేటట్లు చూడాలి. వేడైన తర్వాత ఈ ప్యాకెట్ల పొడి అనేది అందులో వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. అలా కలిపెట్టుకుంటే ఈ మిశ్రమాన్ని కొంచెం బాగా ఉడికించుకోవాలి. పక్కన రైస్ ఉడకపెట్టుకుంటాం కదా, వాటిని పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఒక బౌల్లో. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ యొక్క మిశ్రమాన్ని వేసి పెట్టుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈవెన్ గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగ ప్రసాదంలాగా కూడా చేసుకొని తీసుకెళ్ళచ్చు. చాలా క్విక్గా కూడా అయిపోతుందండి ఈ ప్రాసెస్. చూసారు కదా, మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు మగ్గనిచ్చుకుంటారు కదా, అందులోనే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఇలా అయినా యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గుళ్ళో ప్రసాదాలు అంటే మీకు కూడా ఇష్టమేనా? నాకైతే చాలా ఇష్టం అండి. ఇలా చేసి పెట్టుకోండి సింపుల్గా. మొత్తం ఆ మిశ్రమాన్ని మొత్తం అన్నాన్ని కలిపే విధంగా కలిపి పెట్టుకోవాలి. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నానండి. చాలా టేస్టీగా, పుల్ల పుల్లగా చాలా బాగుంది. ఇంకా లేట్ ఎందుకు, ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.